మమ్మీ బ్యాగ్ బాగుందా మమ్మీ? నీకోసం తీసుకున్నా బ్లాక్ ఫ్రైడే $50 మమ్మీ. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు యూఎస్ఏలో బ్లాక్ ఫ్రైడే అనమాట. బ్లాక్ ఫ్రైడేకి ఇక్కడ చాలా డీల్స్ ఉంటాయి. చాలామంది ఇయర్ అంతా వెయిట్ చేసి ఈరోజు షాపింగ్ చేయడానికి చాలా వెయిట్ చేస్తారు. సో నేను కూడా ఈరోజు షాపింగ్ చేయడానికి వచ్చాను. లెట్స్ స్టార్ట్. సో మన ఇండియన్స్కి బ్లాక్ ఫ్రైడే అంటే షాపింగ్ అంటే బ్లాక్ ఫ్రైడే. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 9 o'clock మాకు ఎర్లీ మార్నింగ్ అనమాట. సో స్టార్ట్ అయిపోయినాము. ఏం తినకుండా స్టార్ట్ అయినాం కాబట్టి ఫస్ట్ ఒక రెస్టారెంట్లో కొంచెం టీ తాగి వెళ్దామని చెప్పేసి నేను రెస్టారెంట్కి అయితే వచ్చాము. నేను టీకి చాలా అడిక్టెడ్ పర్సన్. మార్నింగ్ ఒకసారి తాగుతా, ఆఫీస్ నుంచి రాగానే తాగుతా. టీ అంటేనే నేనంటేనే టీకి ఇంకా ఉస్మానియా బిస్కెట్కి అయితే నేను చచ్చిపోతాను అనమాట. సో కొంచెం ఎనర్జీ వచ్చింది టీ తాగాక. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు ఫాల్ సీజన్. సో చెట్లకి ఆకులు అనేది ఆ కలర్లో ఉంటుంది. కొన్ని డేస్ అయ్యాక మొత్తం ఆకులను రాలిపోయి ఓన్లీ కొమ్మలు మాత్రమే మిగులుతాయి అన్నమాట. ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. 1 మైల్ మాకు 15-16 మినిట్స్ పట్టింది లోపలికి వెళ్ళడానికి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా షాపింగ్ చేయడానికి. లోపల ఆఫర్ లేకపోతే ట్యాగులు దించేసి వస్తా బట్టలు కూడా. అట్ లాస్ట్ మాల్ లోపలికి వచ్చినాము. మాకు పార్కింగ్కి ఒక 1/2 అవర్ పట్టింది. బట్ ఈ 1/2 అవర్లో నాకైతే ఒక్క హారన్ సౌండ్ కూడా వినిపించలేదు అనమాట. అదే మన ఇండియాలో అయితే మాత్రం మామూలుగా ఉండదు సౌండ్. అక్కడ చూడండి లైన్ ఎంత ఉందో. ఇప్పుడు నేను ఆ లైన్లో నిల్చొని లోపలికి వెళ్ళి కొనుక్కోవాలన్నమాట. ఇట్లా ఉంటుంది. ఇక్కడ షూట్స్ బై 1 get 1 ఆఫర్ ఉంది. నాకైతే బెస్ట్ డీల్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకైతే ఒక $150లో మనకి 2 షూట్స్ వస్తాయి. సో షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పులిహోర నుంచి మైకల్ కోచ్ బ్యాక్ సో 2 అవర్స్ లైన్లో వెయిట్ చేశాక మేము లోపలికి వచ్చాము. నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ ఆన్లైన్లో చూసాను అనమాట బ్యాగ్స్. బట్ స్టోర్లో తక్కువ ఉంటుందేమో అనుకున్నా. బట్ రెండు సేమ్ ప్రైస్ ఉన్నాయి. ఈ బ్యాగ్ $558 ఉంది. బట్ ఆఫర్కి మనకి $89 వస్తున్నాయి. ప్లస్ 25% మనకి బిల్లింగ్ అప్పుడు ఇస్తున్నారు ఆఫర్. సో నేనైతే ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట మా మమ్మీకి. సక్సెస్ఫుల్గా ఒక బ్యాగ్ అయితే షాపింగ్ చేసా ఫ్రెండ్స్. సో బయటికి వచ్చేసామన్నమాట. రిటర్న్ వెళ్దామని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళినా మనము ఫుడ్ అయితే ఉండాలి కదా. సో ఫస్ట్ పిజ్జా ఇంకా షేక్స్ తీసుకొని తినేసి స్టార్ట్ అయ్యాం. నన్ను కనుక దేవుడు వచ్చి అడిగితే కనుక ఇంకా నాకు లైఫ్లో ఎప్పుడు బ్లాక్ ఫ్రైడే వద్దంట. ఎందుకు? ఏమైంది సాయి? చాలరా బాబు, నాకు నీ అమ్మ జనం సరే ఏం సరే మళ్ళీ ఆన్లైన్ బాడన నాకు అదే అనిపించింది. నెక్స్ట్ జేసీ పెన్నీకి వచ్చాము. ఇక్కడ వేరొక మాల్కి. నాకు ఇక్కడ కలెక్షన్స్ అయితే పర్లేదు అనిపించింది. ఇంకా ఆఫర్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నాకు డ్రెస్సెస్ అన్ని మొత్తం రెడ్ కలర్లో కనిపించినాయి. అంటే లైక్ క్రిస్మస్ కలెక్షన్స్ లాగా అనిపించింది. నాకు ఈ ఒక డ్రెస్ చాలా బాగా నచ్చింది. ప్రైస్ మాత్రం మామూలుగా లేదు. 50% ఆఫర్ పెట్టాడు. దాని తగ్గట్టే ప్రైస్ కూడా ఇచ్చాడు. సో దీని డ్రెస్ కాస్ట్ ఎంత ఉందంటే $100 ఉంది. సో మనకి $50కి వస్తుంది అనమాట. నాకైతే అంత వర్త్ అనిపించలేదు. సో తీసుకోలేదు నేను ఇది. నెక్స్ట్ ఇది నైట్ డ్రెస్సెస్ లాగా అనమాట. టీషర్ట్స్ యాక్చువల్గా $22. బట్ మనకి డీల్లో $6కి వస్తుంది. సో నాకు ఇది ఓకే అనిపించింది. ఇది ఒకటి తీసుకున్నాను నేనైతే. నెక్స్ట్ ఇది ఒక ట్రై చేసిన బట్ తీసుకోలేదు. ఇప్పుడు ఎందుకులే అనిపించింది. ఇది కూడా ట్రై చేసిన కానీ తీసుకోలేదు. ఇది చాలా కాస్ట్ ఉండే కానీ బాగుంది. ఇది ఒకటి తీసుకున్నా నేను. 60% ఆఫర్ అంట. సో నాకు ఇది $15కి ఏమో వచ్చినట్టుంది. ఇంక ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ కూడా బాగుంది. జనరల్గా అయితే ఇది ఒక $20 మినిమం ఉంటుంది.
బట్ మనకి $12కి ఒక సెట్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా $6లో కూడా కొన్ని ఉన్నాయి. సో నాకైతే $6లో ఒకటి నచ్చింది, ఇదే అనమాట, మన అందాల రాక్షసులా ఉంది. సో ఇదైతే తీసుకున్నా నేను. మా ఫ్రెండ్కి చెప్పి నాకు గిఫ్ట్ ఇవ్వమని చెప్పిన థ్యాంక్స్ గివింగ్కి. సో అట్లా $6 మనం సేవ్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ యూఎస్పోలో వాచెస్ ఉన్నాయి. ఇది ఒక $20కి వస్తున్నాయి. సో ఎవరైనా ఇండియాకి గిఫ్ట్స్ పంపించాలనుకున్న వాళ్ళ ఫాదర్స్కి కానీ ఎవరికైనా డైలీ వేర్కి అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. కొంచెం బెస్ట్ డీల్ అనిపించింది. సో ఇందులో కూడా ఒకటి నేను తీసుకున్న వాచ్ మా డాడీ కోసం అని చెప్పి. $20 డాడీ నీకు. ఇక్కడ $1 స్టోర్ ఉంది. అంటే ఈ స్టోర్లో ఈచ్ ఐటమ్ ఎనీ ఐటమ్ $1 అనమాట. బట్ ఇది ఓన్లీ ఉమెన్స్ ఇంకా గర్ల్స్ కోసము. కాకపోతే అన్నీ ఉన్నాయి, జ్యువెలరీ, లిప్స్టిక్, లిప్ బామ్స్, నెయిల్ పాలిష్ అన్నీ ఉన్నాయి. నేను ఇందులో కంప్లీట్గా షాపింగ్ చేసి తీసుకుంది ఒక $15ది. బట్ నాకైతే వర్త్ అనిపించింది. నేను ఇవన్నీ ఎక్కువ యూస్ చేయను అనమాట, జస్ట్ ఓన్లీ మనం లోషన్ అంతే. సో నేను క్రీమ్స్ అట్లాంటివి ఏం తీసుకోలేదు, కొంచెం జ్యువెలరీ స్టఫ్ ఒకటే తీసుకున్నా. బట్ నాకైతే వర్త్ అనిపించింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నార్త్ పాయింట్ మాల్లో ఉంది. ఇది తీసుకున్నా నేను. ఇక్కడ $10 ఒక స్టోర్ ఉంది. అంటే ఎనీ ఐటమ్ $10 అని చెప్పారు మా ఫ్రెండ్స్. నాకైతే అంత వర్త్ అనిపించలేదు. సో ఉత్తి చేతులతో వెళ్ళొద్దు కాబట్టి ఒక టోస్టర్ తీసుకున్న, $10 అంట ఇది. చూద్దాం నేనేం యూజ్ చేస్తాను. ఇంకొక ప్లాంట్ తీసుకున్న, ఒక $1 అని చెప్తే ఇదే అనమాట. నెక్స్ట్ ఇది ఒకటి తీసుకుని నేను ఆఫీస్ డెస్క్ మీదకి టార్గెట్లో ఒక $15 ఉంది ఇది. సో షాపింగ్ మొత్తం అయిపోయేసరికి 5:30 అయింది. ఇది 5:30 అనమాట టైము. సో చీకట్లాగా ఉంది కదా, అందుకే చెప్పా 9 o'clock ఎర్లీ మార్నింగ్. 5:30 మాకు చీకటి అయిపోయిద్ది అనమాట. కాకపోతే లైటింగ్స్ చాలా బాగుంది. క్రిస్మస్ డెకరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈ ట్రీ మాత్రం చాలా బాగుంది. సో రిటర్న్ వచ్చేసాం మేమైతే. నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నాట్ బ్యాడ్, బట్ ఆన్లైన్లో మాత్రం చాలా బెస్ట్ అనిపించింది లైన్లో నిల్చోవడం కంటే. మమ్మీ బ్యాగ్ బాగుందా మమ్మీ? నీకోసమే తీసుకున్నా బ్లాక్ ఫ్రైడే. $50 మమ్మీ. ఇదిగో $50 అంటే $82 into 50 తినదరగకుండా గంత పెట్టి తీసుకుంటావా? సరే మమ్మీ, ఏం కాదు, బాగుంటుంది, తీసుకో నీకే.